నా పేరు పొత్తూరు వెంకటేశ్వరరాజు. నేను 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారేంటి, లోకేష్ గారేంటి నన్ను ఎంతో ఆప్యాయంగా, ఎంతో గౌరవంగా చూసుకుంటారు. నేను పార్టీ అన్నా కూడా నేను అంత ఆప్యాయంగా, అంత గౌరవంగా నేను నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని కూడా చూసుకోను. కానీ పార్టీని అంత ప్రేమ కానీ, అంత ఇది కానీ పార్టీకి అనేక రకాలుగా విధాలుగా పార్టీ కష్టపడి పనిచేసి పార్టీని ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. మన కిందటి ఎలక్షన్లో కూడా ఎంతో కష్టపడి పనిచేసి పార్టీకి అన్ని రకాలుగా ఒక ఉండిలోని ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించాను. కానీ దురదృష్టవశాత్తు నాకు జరిగిన అన్యాయం ఆంధ్రప్రదేశ్లో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి జరగకూడదు. అటువంటి అన్యాయం జరిగింది. నా ఇల్లు, ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసుని, నా వంటశాలన్నీ కూడా స్వయంగా ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ ఏఈ గారు, పోలీసులు, సిఏ, ఎస్ఐ గారు 200 మంది పోలీస్ స్టాఫ్ని వేసుకుని వచ్చేసిన ఆఫీస్ అన్నీ పడగొట్టేసి అన్ని రైట్స్ ఉన్నాయి నాకు. నేను 1990లోనే కొన్నాను. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ట్యాబ్ ఏంటి, కరెంటు కనెక్షన్ కూడా కట్ చేయించేసి ఈ అనేక ఇబ్బందులు, విపరీతమైన అసలు మనోవేదన. నేను తెలుగుదేశం పార్టీ 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండగా ప్రతిపక్షంలో కూడా ఎప్పుడు ఎవడో నా వంక చూడలేదు. ప్రతిపక్షం కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ ఎప్పుడు కూడా నా వంక చూసే ధైర్యం ఎప్పుడూ చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టే ధైర్యం అంత ఇది. కానీ ఉన్న నన్ను మా తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మా లోకేష్ బాబు ఉండగాని ఇటువంటి అన్యాయం జరిగిందని నేను వెళ్ళి, అలాగే నాకు మా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం శాపాడు మండలం కుచ్చిపాపు గ్రామంలోని నేను రొయ్యల చెరువులు 70 ఎకరాలు లీజుకి చేస్తాను. మా పార్ట్నర్ ఒక ఆయన ఉన్నాడు. మా పార్ట్నర్ని కూడా కేకేసి ఆ 70 ఎకరాల్లో ఉన్న రైలన్నింటినీ కూడా నన్ను అక్కడికి రానివ్వకుండా రైలన్నీ కూడా కంప్లీట్ పట్టించేశారు. మా పార్ట్నర్ కొంతమంది సహకారంతో తీసుకుని పట్టించేశారు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ బాబు గారికి చెప్తుంతో వెంటనే అక్కడ కడప డిఐజీ గారికి, అలాగే కడప ఎస్పీ గారికి, అలాగే కడప కలెక్టర్ గారికి కూడా అక్కడి నుంచి ఆదేశాలు, సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్తుంతో నేను ముగ్గురిని కూడా వెళ్ళి కలిశాను. వెంటనే స్పందించి 100కి 100% దానికి బాధ్యుడైనటువంటి రుద్రరాజు నారాయణరాజు మా పార్ట్నర్, అతని మీద ఈ ఎంక్వైరీ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా నాకు తెలియజేయడం జరిగింది.